డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు NRI న్యూస్. న్యూజెర్సీ సాయి దత్తా పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఫ్యామిలీ పిక్నిక్ గ్రాండ్ సక్సెస్ అయింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయి దత్తా పీఠం సోషల్ గ్యాదరింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా వార్షిక పిక్నిక్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. న్యూజెర్సీ సైరీవిల్లేలోని బర్కీస్ పార్క్లో ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా గడిపారు. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. నోరూరించే తెలుగు వంటకాలను ఆస్వాదిస్తూ బంధుమిత్రులు స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రాఫిల్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీల్లో చిన్నారులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. తెలుగువారి సంప్రదాయ వంటకాల ఘుమఘుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఘనంగా ఉత్సాహభరితంగా సాగింది. ఈ ఫ్యామిలీ పిక్నిక్ విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు దాము గేదెలండి, వాలంటీర్, ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ సాయి దత్త పీఠం సేవా విష్ణు టెంపుల్. 10 years నుంచి ఉంది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ మీరు అందరూ కవర్ చేసినందుకు మరోసారి మా సాయి దత్త పీఠం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సాయి దత్త పీఠం ఒక్కటే ఈరోజు చాలా సంతోషం అండి. వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ వెదర్. ఈరోజు లైక్ 60 degrees, వెరీ కూల్ బ్రీజ్, చాలా బాగుంది. తర్వాత మన డివోటీస్ అందరూ కూడా వచ్చారు. ఇదేంటంటే సంతోషం. ఇప్పుడు కూడా వీఆర్ డూయింగ్ ఆల్ డివోటీస్ ఆల్ ద టైమ్ 7 days 365 days టెంపుల్లో పనిచేస్తాం. రఘుగారు ఇప్పుడు ఉంచారు. ఏదో ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం జరుగుతుంది. మన సాయి దత్త పీఠంలో అన్నదానం మీకు తెలుసు, 365 days మన అన్నదానం చేస్తున్నాం. ఎక్కడ ఈ టెంపుల్లో ఎక్కడ జరగదు. అదేవిధంగా మీకు ప్రత్యేకంగా మన టెంపుల్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనకి పంచముఖ శివుడు, పంచముఖ గణేష, అదేవిధంగా నవగ్రహ అంటే 9 అనుకుంటాం. మన సాయి దత్త పీఠంలో 18 మంది సతీ సమేతంగా ఈ 3 ఐడల్స్ కూడా మా సాయి దత్త పీఠం సమావేశం టెంపుల్లో, మన టెంపుల్లో తప్ప ఎక్కడ యూఎస్లో ఎక్కడా లేదండి. అదొక అందరికీ ఒకసారి విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా మీరందరికీ ఈ రోజు ఇచ్చినందుకు పిల్లలకి అందరికీ గేమ్స్ బాగా అయ్యాయి. తర్వాత ఫుడ్ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు ద ఆల్ రెస్టారెంట్స్ అండి. రెస్టారెంట్స్ అందరికి ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా 4 3 అందరూ కూడా ఫుడ్ వితౌట్ మేము ఎక్కడ కొనలేదండి. ఎవ్రీబడి వీ గాట్ ఇట్ ఆల్ ఫ్రమ్ ద రెస్టారెంట్స్, ఆల్ ద డివోటీస్. సో హ్యాపీ. థ్యాంక్ యూ. నా పేరు మధు అన్న, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను 2024-26 సంవత్సరాలు. కానీ దానికంటే ముందర 2014 నుంచి సాయి దత్త పీఠంలో వాలంటీరు, డైరెక్టరు, వాట్ నాట్ ఏ పాత్ర అయితే ఉందో అన్ని పాత్రలు ఎన్నోసార్లు నిర్వహించిన అనుభవం ఉంది. సాయి దత్త పీఠం 2014 నుంచి 2015 నుంచి చేస్తున్న పిక్నిక్ అంటే ఉద్యానవనంలో విహారం అని అనొచ్చు. ఆ విహారంలో విందు, పసందు, అందం, ఆనందం, అద్భుతమైన క్రీడా విన్యాసాలు, సంగీతం, పాటలు, ఆటలు ఇవన్నీ మేళవించి ఏర్పాటు చేసే ఈ ఉద్యానవన విహారయాత్రలో సాయి దత్త పీఠంలోకి కనెక్ట్ అయిన భక్తులందరూ, న్యూజెర్సీ తెలుగు కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరూ కూడా హాయిగా ఏ సంకోచం లేకుండా ఈ పార్కుల్లోకి వచ్చి ఈ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది 10వ సంవత్సరం. ఇటువంటి కార్యక్రమాలు సాయి దత్త పీఠం చేసి గుడికి భక్తుల్ని దగ్గర చేయడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నది ఈ పిక్నిక్ అనే ఒకటి. ఇటువంటి పిక్నిక్లు, సినిమా విశేషాలు, ప్రజల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే కార్యక్రమాలతోటి భక్తుల్ని సాయి దత్త పీఠానికి ముడిపెట్టే కార్యక్రమాలు ఏదైనా చేయడం మనందరం మెచ్చుకోదగ్గ విషయం. అటువంటి కార్యక్రమంలో ఈరోజు నేను కూడా పాల్గొని విజయంలో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషం. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి దత్త పీఠం శ్రీ విష్ణు దేవాలయం
మన ఎస్డిపి పిక్నిక్ ప్రతి సంవత్సరం చేసుకునేదే. ఐ థింక్ 2014లో మనం స్టార్ట్ చేసాం. ఇది 10వ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ లో కొన్నాళ్ళు మనం అక్కడ ఎడిసన్ లో ఉన్న పార్కుల్లో మనం పిక్నిక్ స్టార్ట్ చేసాం. మన వాలంటీర్స్ ఎప్పుడు గుళ్ళో సేవ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కష్టపడుతుంటారు. అప్పుడప్పుడు రిలీఫ్ కోసం మీకు తెలుసు ఇట్లా ఇయర్లీ ఒకసారి పిక్నిక్, ఒకసారి అలాగే ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు సినిమాకి వెళ్తూ ఉంటాం మన ఆనవాయితీ. ఆ సందర్భంగా ఇప్పుడు ఒక 4-5 years నుంచి కూడా మన సెర్విల్లో ఈ పార్లిన్ ఉన్న పార్క్ కోసం రావడం అలవాటు అయిపోయింది. ఈ బర్డ్స్ పార్క్ అనుకుంటా ఇది. ఈ పార్క్ లో మన కన్వీనియంట్ గా ఉంటుంది గేమ్స్ కి వాటికి. ఆ ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఈ పార్క్ బుక్ చేసుకొని వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం August 24th ఈ రోజున ఈ ప్లాన్ చేసుకున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు రకరకాల గేమ్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూ. ఎప్పుడైతే వచ్చారో అప్పుడే మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకొని గేమ్స్ స్టార్ట్ అయినాయి. ఒక పక్క చిన్నపిల్లల గేమ్స్, పెద్దవాళ్ళ గేమ్స్, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇలా రకరకాలుగా గేమ్స్ ఆడుతున్నారు. ఒక పక్కన వాలీబాల్, ఒక పక్కన క్రికెట్, ఒక పక్క స్పూన్ గేమ్, ఒక పక్కన చైర్స్ గేమ్, ఇలా రకరకాల. ఇవి కాకుండా ఒక పక్కన లైవ్ దోశ నడుస్తుంది. ఇంకా మన కమ్యూనిటీ లీడర్స్ చాలా మంది ఇప్పటికే వస్తున్నారు, ఇంకా వస్తున్నారు, ఇప్పటిదాకా వచ్చారు. వీళ్ళందరితో సందడిగా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం పాల్గొంటున్నాను. రఘుశర్మ గారు ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ మన సాయిదత్త పీఠం ఆధ్వర్యం జరుగుతుందని చెప్పి. దీనికి ఇప్పుడు దాదాపు ఒక 300 మంది దాకా వచ్చారు. ఇంకా సేపట్లో ఇంకొక 300-400 మంది దాకా వచ్చేటట్టున్నారు. ఇది పిల్లలకి ఇటు క్రీడా కార్యక్రమాలు, ఒక ఆట విడుపుగా సాయిదత్త పీఠంలో ఉన్నటువంటి వాలంటీర్స్, సాయిదత్త పీఠం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇది ఒక సరదాగా ఉండేటువంటి కార్యక్రమంగా ఇవాళ వెదర్ కూడా బాగుండడం, అట్లాగే పెద్దలు ఉపేంద్ర గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, టీఫాస్ అధ్యక్షులు మధు అన్న గారు కానివ్వండి, అందరూ ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నేనైతే ఫస్ట్ టైం పాల్గొనడం చాలా ఆనందపడుతున్నాను. ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక పక్క పిల్లలకి పెద్దవాళ్ళకి ఇటు సంగీతం, మ్యూజిక్, ఆటలు ఇన్ని ప్రోగ్రాంలు పెట్టారు. అలాగే సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద ఫుడ్ కూడా అందరికీ ఇక్కడ మన ఇండియా ఫుడ్ రుచి చూపిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా సాయిదత్త పీఠం మెంబర్స్ కి, డైరెక్టర్స్ కి, రఘుశర్మ గారికి, అందరికి కూడా వాలంటీర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారం. డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ డాటా కిక్ ఆఫ్ మీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. టెక్సస్ లో జరిగిన ఈ సమావేశంలో బతుకమ్మ, దసరా పండగ గురించి సభ్యులు వివరించారు. టెక్సస్ లో అక్టోబర్ 5th ఉన్న బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు డలాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ డాటా సిద్ధమైంది. ఈ వేడుకల్లో భాగంగా టెక్సాస్ లో కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించింది. డాటా గత 10 సంవత్సరాలుగా ఈ సంబరాలను విజయవంతంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఈ పండుగను వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 5న టెక్సాస్లోని సౌత్ ఫోర్క్ రాంచ్ పార్కర్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు డాటా ప్రకటించింది. ఈ సంబరాల్లో అందరూ పాలు పంచుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు. ఇక దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ సక్సెస్ అవటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. Hi Andy, my name is Vikram Reddy Bora. I am the data president for this year. And this year we are celebrating Data Batkama at South Fork Ranch on October 5th. Just like every other year, we want to make this a big success, grand success. And this cannot be happen without the support of the community, Dallas community, and all the family members here. I request everybody to come over on October 5th to make the Data Batkama successful. This year we have like a good cultural program. We are having Harika Narayan and Dhananjay and Shanti Narayan coming over for the party to celebrate, help us to help the crowd entertain. I hope everybody would come and make this as a successful on October 5th. హాయ్ అండి, నా పేరు మనోజ కునాడి. నేను ఈసారి డేటా సెక్రటరీగా అపాయింట్ అయ్యాను 2024 కి. సో లాస్ట్ ఇయర్ నేను బతుకమ్మ కోచర్ గా ఉండే, అండ్ ఈసారి కూడా సేమ్ మేము లాస్ట్ ఇయర్ చేసుకున్నట్టుగానే ధూమ్ధామ్గా చేస్తున్నాం బతుకమ్మని. బట్ దిస్ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి అట్ ద సౌత్ ఫోర్క్ రాంచ్ ఆన్ October 5th, 2024. సో ఎవ్రీబడి హోప్ టు సీ ఆల్ దేర్ ఆన్ టైమ్.
అండ్ లాస్ట్ ఇయర్ కొంచెం డిలే అవ్వడం వల్ల బతుకమ్మలు అన్ని లేట్ వచ్చినాయి. కానీ ఈసారి అట్లా కాకుండా కొంచెం ముందుగానే స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అనుకున్నాం. బై హోప్ఫుల్లీ మీరు 4:30 కల్లా వస్తే వీ కెన్ స్టార్ట్ ద బతుకమ్మ, వీ కెన్ ప్లే అరౌండ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ హ్యావ్ ఎ లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఈసారి కూడా మేము మూడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ కాకుండా ఒక్కొక్క దాంట్లో ముగ్గురిని పిక్ చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్ రన్నర్ కి 3 గోల్డ్ కాయిన్స్, సెకండ్ రన్నర్స్ కి 3 శారీస్, థర్డ్ వాళ్ళకి 3 సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నాము. సో సేమ్ అదే ఇవ్వాలనుకుంటున్నాము. సో అందరినీ దయచేసి టైంకి వచ్చి మీ బతుకమ్మల్ని తీసుకొచ్చి బాగా ఆడుకోండి. అండ్ అది అవుట్డోర్ ఈవెంట్ కాబట్టి ఇంకా మంచి వెదర్ బాగుంటది, ఇండోర్ కాకుండా లైక్ విలేజ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. సో అందుకని హోప్ఫుల్లీ టు సీ ఆల్ ఆన్ October 5th. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మహాసభల వేదికగా డెట్రాయిట్ నగరాన్ని ఎంపిక చేశారు. ఈ మహాసభలకు కోఆర్డినేటర్గా చేపల మడుగు ఉదయ్ కుమార్ను నియమించినట్టు తానా కార్యదర్శి రాజా ఖస్కూర్తి తెలిపారు. 2025 జులై ఫస్ట్ వీక్లో ఈ మహాసభలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి స్పందించారు. ఈ కూల్చివేత వెనక తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఉంది అని రేవంత్ సర్కార్పై ఎర్రం రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు పేరుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఈయన గతంలోనే మన మోడీ గారు వచ్చినప్పుడు మోడీ గారిని పెద్దన్న అంటూ ఈయన చోటాబాయ్ అనుకుంటూ బాగా ప్రైజ్ చేయడం, అంటే అలాగే ఎన్డీఏ ప్రభుత్వం లోపల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రైజ్ చేయడము, రకరకాల కుల సంఘాల మీటింగ్లకు అటెండ్ అయ్యేసి అసలు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా ప్రైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక కుమ్మక్కు రాజకీయాలకు మనం ఈ యొక్క స్పందన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కానీ ఈయన ఎన్డీఏకు ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు. ఈ హైడ్రా కూల్చివేతల పైన నా స్పందన ఏంటంటే, ఆక్రమంగా కట్టినటువంటి ఎటువంటి కట్టడాలన్నా కూలగొట్టొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఎవరన్నా ఒక పెద్ద బిల్డింగ్ ఒక చెరువును ఆక్రమించి కట్టాడు, దానికి ఒక నోటీస్ ఇవ్వడం, నోటీస్ ఇచ్చేసి ఆ నోటీస్ మీద అతని స్పందన తీసుకోవడం. కొన్నిసార్లు ఇప్పుడు ఒక వ్యక్తిని న్యాయస్థానం లోపల ఉరిదీసే ముందు అయినా కూడా అతని స్పందన తెలుసుకుంటుంది న్యాయస్థానం. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నాడు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన భారత న్యాయశాస్త్రం చెప్తా ఉంది. ఇటువంటి సందర్భం లోపల పటా కూలగొట్టుకుని పోతే ఇప్పుడు రేపు కోర్టు లోపల ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టింది తప్పు అని వచ్చిందంటే దానికి ఎవరు జవాబుదారుతనం? ఇప్పుడు ఆ కోర్టుల ఆస్తి నష్టానికి ఎవరు భరించాలి? అలాగే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఆ యొక్క 20% 30% డౌన్ చేసి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళందరికీ ఎవరు పరిష్కారం చేయాలి? ఎవరు చూపించాలి పరిష్కారం? సో ఏదైనా సరే కూల్చి ఆక్రమ కట్టడాలను నేను సమర్థించట్లా. అలానే ఇప్పుడు దీనికంతా వక్రీకరణ తీసుకొస్తారు. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి ముఖ్యమైనవి. ఒకటి వచ్చేసి హైదరాబాద్ లోపల రియల్ ఎస్టేట్ ను మొత్తం కుదేలు చేయడం. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కంప్లీట్ డౌన్ అయిపోయింది. అమరావతిని ఈయన లేపే ప్రయత్నంలో ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే పెట్టుబడులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలించేటువంటి ఒక కుట్ర కోణం దాగి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి గారి ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని తీసుకున్నాడు. నెంబర్ 2, ఈ 6 గ్యారంటీలను తుంగలో తొక్కింది. అంటే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ లేదంటే 30-40% కూడా రుణమాఫీ చేయలేదు, మొత్తం చేతులు ఎత్తేసింది. ఇక రైతు భరోసా అనే దానికి త్రిదోళాలు ఇచ్చారు. రైతు భరోసా దిక్కే లేదు. 4,000 రూపాయలు అన్ఎంప్లాయిడ్ యూత్ కి అన్నారు, అది లేదు. మహిళలకు 4,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నారు, అది దిక్కు లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మొత్తం శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది, రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి పట్టుకొచ్చారు. ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈ కూల్చివేత కార్యక్రమాన్ని తీసుకున్నారు. క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సిటానా యాన్యువల్ అవుట్రీచ్ కాన్ఫరెన్స్ గ్రాండ్ గా జరిగింది. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన ఈ మహాసభలకు ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ప్రార్థనలు చేశారు. ప్రేమను ప్రకటించుము ప్రతి వారికి, సత్య సువార్తను పెంచుము ఒక్కరు ప్రతి వారికి.
క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సితానా వార్షిక అవుట్రీచ్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక కాన్ఫరెన్స్ లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తేర్ కంకనాల పలువురి ఆధ్వర్యంలో ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పాస్టర్ జ్యోతిరాజు, పాస్టర్ డ్యూక్ హెర్గట్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక సందేశాన్ని అందించారు. సి తానాకు సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సి తానా గురించి పాస్టర్ ప్రేమ్ కంకనాల వివరించారు. దేవుని ప్రేమను అందరికీ బోధించాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ వార్షిక వేడుకలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సిస్టర్ ఎస్తేర్ కంకనాల ధన్యవాదాలు తెలిపారు. ఇక న్యూజెర్సీలోని చర్చ్లో జరిగే ఆరాధనలతో పాటు పలు కార్యక్రమాల గురించి పాస్టర్ వివరించారు. ఈ వార్షిక సంబరాలు గ్రాండ్ గా నిర్వహించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సిస్టర్ ఎస్తేర్ కంకనాల ధన్యవాదాలు తెలిపారు. ఇక న్యూజెర్సీలోని చర్చ్లో జరిగే ఆరాధనలతో పాటు పలు కార్యక్రమాల గురించి పాస్టర్స్ వివరించారు. ఈ వార్షిక సంబరాలు గ్రాండ్ గా నిర్వహించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా నుండి వచ్చి సందేశం అందించిన పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గత 4 సంవత్సరాల నుంచి సీతానా తరపున పలు సేవా కార్యక్రమాలు చేస్తూ దేవుని సందేశాన్ని అందిస్తున్నట్టుగా వివరించారు. ఇక ఈ వేడుకలను పురస్కరించుకొని విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పాస్టర్లు ప్రార్థనలు చేసి దీవెనలు అందించారు. ఇక జీసస్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలతో పాటు భక్తి గీతాలు ఎంతగానో అలరించాయి. 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన సీతానా వార్షిక కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. సాక్షి వీక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా యొక్క నమస్సుమాంజలి. నా పేరు పాస్టర్ ప్రేమ్ కంకణాల, నా సతీమణి ఎస్తేర్ కంకణాల. మేము న్యూజెర్సీలో క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము 3 రోజులు ఉచితముగా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ చేస్తూ మరి 3 రోజులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త గురించి మేము కూడా చెప్పుకుంటున్నాము. అనేక మంది తెలుగు క్రైస్తవులు న్యూజెర్సీ నుంచే కాకుండా ఈ యొక్క అమెరికాలో చాలా స్టేట్ల నుంచి, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ మేము 3 రోజులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త మరి ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులకు మరి చెప్పాలనే భారంతో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ప్రోగ్రాం చేయాలంటే చాలా అనేక మంది మరి తెలుగువారు, తెలుగు క్రైస్తవులు కష్టపడుతూ మరి సహాయం చేస్తూ ఉన్నారు. మీరు మా కొరకు ప్రార్థించండి. ఎందుకంటే అమెరికా నుంచి, యూరప్ నుంచి అనేక మంది మిషనరీస్ ఇండియాకి వెళ్ళి సువార్త చెప్పారు. ఇప్పుడు మాకు ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే అమెరికాలో అనేక మంది నశించిపోతున్నారు, అనేకమైన ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి వీ వాంట్ టు పే బ్యాక్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జన్మ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, అదే క్రీస్తు సువార్త. అది మేము భారంతో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా కొరకు ప్రార్థించండి. నెక్స్ట్ ఇయర్ మీకు వీలైతే తప్పకుండా రండి. Welcome to the Telugu people in South India. This is all new culture for me. I was born of a Hungarian descent in America. My grandparents came from Hungary, but 70 years of being Hungarian is enough. I'm signing up to be Indian now. Love your culture, love your people, love your food, and we're having a great time here in Princeton, New Jersey, preaching a Bible prophecy conference. Jesus is coming again, and we're fitting all the pieces of the puzzle together. It's good news for those who believe. Good to be with you. నా పేరు ఎస్తేర్ కంకనాల. ఈ సీతానా ఎన్జే యొక్క కాన్ఫరెన్స్ అడ్మినిస్ట్రేటర్గా మేము ఇవి చేస్తూ ఉంటున్నాము. ఈ 3 days క్రిస్టియన్ తానా అని చెప్పేసి తెలుగు క్రిస్టియన్స్ అందరం కలిసి ఒక స్థలంలో 3 దినములు చక్కగా దేవుడి నామాన్ని కనపరచడానికి, ఇతరులని ఎంకరేజ్ చేయడానికి వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మేము ఈ విధంగా 3 దినములు హోటల్లో ఉంటూ 3 దినములు చక్కటి ఫెలోషిప్ మేమందరం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ వాక్యంలో ఎదగడానికి ఈ యొక్క సీతానా ద్వారా ఎంతోమంది ఎన్నో స్టేట్ల నుంచి
ఇతర ప్లేసెస్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ 3 దినములు మేము చాలా ఆనందిస్తూ ఉంటున్నాము. దాన్ని బట్టి ఇక్కడ సాక్షి బృందం కూడా వచ్చి మాకు ఎంకరేజ్మెంట్గా మీకు కూడా వందనాలు చెప్తూ. సాక్షి, నా పేరు విజయ్ బతినా ఫ్రమ్ కనెక్టికట్. సో ఈ సంవత్సరం మేము సితానా సభలకు జాయిన్ అవ్వడానికి ఇక్కడ వచ్చాము. సో ఈ సితానా ప్రోగ్రామ్స్ ద్వారా క్రిస్టియన్ ఫెలోషిప్ మెంబర్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఒకరికొకరము సహాయంగా ఒకరికొకరము ప్రోత్సహించుకుంటూ పిల్లలతో పెద్దలతో అందరూ కలిసి ఈ సభలను మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇక్కడ అడల్ట్స్తో పాటు కిడ్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సండే స్కూలు, సండే బైబిల్ స్టడీస్, యూత్ మినిస్ట్రీ. వీటి ద్వారా ఇక్కడ న్యూ జెర్సీలోను చుట్టుపక్కల ప్రాంతాల వారిలో అందరి తెలుగు క్రిస్టియన్స్ని ఇక్కడ గ్యాదర్ అయ్యి దేవుని యొక్క మహిమను చాటుటకు, ప్రేమను చూపుటకు ఈ సితానా ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఈ సితానా సభలకు ఇండియా నుంచి పాస్టర్స్, ఇక్కడ అమెరికన్ పాస్టర్స్ కూడా వారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము. మరి ముఖ్యంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం మీకు కూడా మేము థ్యాంక్ యూ చెప్తూ మరొకసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు రజనీకాంత్ గుజ్జర్లపూడి. ఈ సీతానా కాన్ఫరెన్స్కి ఇది నా సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా నేను వాలంటీర్ చేశాను. అద్భుత రీతిలో దేవుడు ఈ సీతానా ఎన్జే టీంని, తర్వాత మా చర్చిని, మా సంఘాన్ని ప్రభువు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త స్పీకర్ని మేము ఇండియా నుంచి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, అకామిడేషను ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మరి అద్భుత రీతిలో ప్రభువు చాలా వాడుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇందాక బ్రదర్ కూడా షేర్ చేసుకున్నారు, యూరప్ నుంచి ఈ యొక్క సీతానా మీటింగ్స్కి రావటం నిజంగా చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది వాళ్ళ ఓన్ ఛార్జెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మేము ఫ్రీ అకామిడేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఈ 3 days ప్రభువుని మహిమపరచడానికి ప్రభువు మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ సాక్షి వాళ్ళు కూడాను వాలంటీర్గా వచ్చి మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క క్రీస్తు సేవలో వాళ్ళు కూడా పాలిభాగస్తులైనందుకు సాక్షి టీవీకి కూడాను సీతానా ఎన్జే తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. Praise the Lord. Thank you, Sitana, for giving me this opportunity. I'm really blessed to be part of this particular conference. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఉన్నామండి. యూఎస్కి రావటం ఆల్మోస్ట్ 2-3 months బ్యాక్. అలాగే ఈ చర్చ్లో పార్ట్ అవటం కూడా చాలా గ్రేట్ ఫీలింగ్. And I'm really thankful for Pastor Anna, Prem and Esther Akka for giving us this great opportunity. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి అలాగే ఇంత మంచి దేవుని కాన్ఫరెన్స్లో మమ్మల్ని పార్ట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఎంటైర్ సీతానా గ్రూప్. ఆల్ మై ఫ్రెండ్స్ హియర్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్. మేము చేస్తున్న ప్రతి యాక్టివిటీలోనూ మాకు ఎంతో దేవుని గొప్ప ప్రేమను చాటి చెప్పడానికి మాకు వచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నిజంగా మేము Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. We are all here gathered to greet our pastor Prem Kankanala Garu as he is hosting this Sitana meeting, and we are so blessed to be part of this great mission and the vision that he has to reach out to so many, and as he has invited all of us here. And we are really having a blessed time here to praise God and worship Him through songs and also through the messages from great servants of God. And we thank and praise God for giving us this precious time and opportunity to be part of this this conference. And thank you. So praise be to God. The greatest commission that Christians have is the world evangelization, spreading the word of God, the love of Christ to other people. Now, Pastor Prem Kankanala has taken that mission, that commission, which is with a great burden, to bring what's the love of Christ to many Christians. So, Sitana has become a platform to many Christians around United States, where we all can come, gather, share the word of God, and experience the love of Christ, not only just for ourselves, but to share that love of Christ with unbelievers also, to show them what is to be a Christianity. So this is a great platform, and we would like to thank Prem Kankanala Pastor for taking such a great step. It has been going on for a few years now,
and God has been showing His immense Holy Spirit guidance with the different preachers who are coming to this meeting and glorifying the Lord. At the end of the day, we are all glorifying the Lord, our God. That is what is the importance and the essence of this meetings is. So I'd like to congratulate Pastor Garu for really bringing this all together. It is not easy, but may God bless your ministry, and we all are here to support you so that you can do many more meetings like this. ఇది ఇవాల్టి NRI న్యూస్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.